న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. ఐశ్వర్య రాజేష్ గారిది సక్సెస్ స్టోరీ నేను ఆమెకు కూడా చెప్పాను కదా వీడియో కాల్లో. నేను ఒక 100 times పైన విని ఉంటా. ఈవెన్ మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా నేను విన్నాను. మళ్ళీ కళ్ళమ్మటి ఒక్క కన్నీరు చుక్క రాకుండా ఆమె సక్సెస్ స్టోరీ చెప్తే కొన్ని వేల మంది కళ్ళమ్మటి నీళ్ళు తెచ్చుకున్నారు. అవును, వాస్తవంగా చెప్పాలి, వాస్తవం అంటది. ఆ అమ్మాయి మనసు కూడా అంతా రాయి అయిందా అనిపించింది నాకు కూడా. బట్ మిమ్మల్ని చూసిన తర్వాత అనిపించింది నిజంగా రాయి అయిపోయింది ఆమెకి. చిన్నప్పటి నుంచి ఫాదర్ దగ్గర నుంచి కష్టాలు ఇవన్నీ చూసి 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 మనిషి అనేవాళ్ళు ఎట్లా అయిపోతాం అట్లా అయిపోయింది ఆమె కూడా అనిపించింది. మీ గురించి చెప్పేది ఇప్పుడు నిజంగా 38 ఏళ్లకే మీ వారు చనిపోయారు. ఆయన చనిపోయినప్పుడు ఆ అమ్మాయి వయసు 8. ఆయన చనిపోయిన 2 సంవత్సరాలకే మళ్ళీ మీ పెద్ద కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించి సూసైడ్ చేసుకున్నాడో లేకపోతే వాళ్ళు చంపేశారో అని తెలియదని చెప్పి ఒక్కొక్క మాట అన్నారు. అవును, ఇంకొకటి అది జరిగిన కొన్నాళ్ళకే 20 years చనిపోయారు. ఇంకొక కొడుకు బైక్ యాక్సిడెంట్ లో చనిపోయారు. బైక్ కాదు, కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఇంకా మిగిలిన నేను, మా బ్రదరు, మా అమ్మ, అంతే ముగ్గురుమే. ఈవెన్ ఇప్పుడు మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మ ఇల్లమ్మడి తిరిగి చీరలు అమ్మింది, ఎల్ఐసి పాలసీలు కట్టించింది, రియల్ ఎస్టేట్లో ఫ్లాట్లు అమ్మించింది. అంటే ఒక మగవాడు కూడా పడిన కష్టాలు మా అమ్మ పడి కుటుంబాన్ని ఈ స్థాయికి తీసుకురావడానికి మెయిన్ రీజన్ అని చెప్పింది. ఇంకొకటి నాన్న చనిపోయినప్పుడు ఫైనాన్షియల్గా ఏమీ లేదు, 0. అవును, ఏమీ లేదు. తెచ్చుకుంటే తినాలి, లేకపోతే ఫస్ట్ పడుకోవాలి. ఆయన కోసం చాలా అప్పులు చేశాను కూడా. రాజేష్ ఏం చెప్తారు అసలు ఈ స్టోరీ గురించి? ఏం చెప్తారు మీరు పడ్డ కష్టం? అంటే ఇదంతా తలుచుకున్నప్పుడు ఒక్కొక్కరు తలరాత అంతే. ఇప్పుడు మనం ఊహాహం అనుకుంటాం జీవితంలో, మనం చాలా సుఖపడిపోతాం, హ్యాపీగా ఉంటాం అనేసి అనుకుంటాం లైఫ్. ఇప్పుడు మా ఆయన ఉన్నప్పుడు ఆయన బాగా సంపాదిస్తాడు, బాగా పైకి వస్తాడు అని మన కళ్ళు కనొచ్చు చాలా. అసలు యాక్చువల్గా అయితే హైదరాబాద్లో పెద్ద ఇల్లే కట్టుకుని ఉండొచ్చు ఆయన ఉండే పరిస్థితికి. కానీ ఏంటంటే కొన్ని అలవాట్లకి లోనైపోయి ఫ్రెండ్స్తో తిరిగి అతను కెరీర్ అతనే పాడు చేసుకున్నాడు. కానీ అదేంటంటే నేనేదో పాడు చేసినట్టుగా కూడా మాట్లాడారు. అది వచ్చి నాకు చాలా మనసు కష్టమైంది. బట్ అవన్నీ నేను డోంట్ కేర్, నాకు అవసరం లేదు, ఎవరు మాట్లాడినా నాకు అవసరం లేదు. ఎందుకంటే నాకు కావాల్సింది వచ్చి నా లైఫ్, నా గురించి నాకు తెలుసు. ఇప్పుడు ఎవరో ఏదో మాట్లాడారు కదా అనేసి అవన్నీ నిజాలు అయిపోవు కదా. అది నిజాలు అయిపోతే ఇంకా జీవితాలు ఏముంది. వాళ్ళ వెనకాల ఏముందని చూసుకుని ఇంకోళ్ళు మాట్లాడాలి, అంతే కదా. ఎప్పుడు ఒకరిని విమర్శించడం కాదు. ఇప్పుడు నేను మిమ్మల్ని విమర్శించానంటే నన్ను విమర్శించుకునేటప్పుడు నా వెనకాల నేనేంటి, నా జీవితం ఏంటని నేను విమర్శించుకుంటే కానీ ఇంకోళ్ళు మనం విమర్శించడానికి లేదు. అవును, అలాంటప్పుడు మనం వచ్చి ఎవరిని మనం ఏం అంటానికి లేదు. అందరూ కష్టపడే వస్తాం, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. మన కష్టం మీకు చెప్తే మీరు తీరుస్తారా, అరుస్తారా? ఎవరు తీర్చరు కదా. ఈరోజు మనం కూర్చొని తింటున్నాం అంటే నా కూతురు పైకి వచ్చింది, ఆహా నాగమణి, ఆ రోజు వచ్చి నాగమణినా అనేసి అంటారు. ఈరోజు అమ్మ నమస్కారం అమ్మా, బాగున్నారమ్మా, అలా ఉన్నారమ్మా అంటారు. ఎందుకు తేడా చూడండి. ఇదే మనుషుల దగ్గర అలా మాట్లాడిస్తుంది. ఇదే కొంచెం మా చుట్టాల దగ్గరికి నేను వెళ్ళి ఒకరోజు నా పిల్లలకి చదువుకు 500 రూపాయలు లేదండి ఇవ్వండి అని అడిగితే మాది మేము కడుక్కొని చూసుకోవాలి, మేము తినిన తర్వాత ఇంకోటి చూడాలన్నారు. అది పేరు చెప్పను. అలాంటి కష్టాలన్నీ పడ్డాను. అంటే 500 రూపీస్ లేదు స్కూల్లో, ఓలింజ స్కూల్లో డబ్బులు కట్టడానికి. 500 రూపాయలకి రేపు ఇస్తానండి అంటే కూడా వినలేదు. అలాంటప్పుడు మనకు ఎంత మనసు కష్టంగా ఉంటుంది. అయిన వాళ్ళే మళ్ళీ అలాగా చాలా స్ట్రగుల్ పడ్డాంలేండి. ఎందుకమ్మా అంత చిన్న ఏజ్ లో చనిపోయారు రాజేష్ గారు? 38 ఏళ్ళకి ఫ్రెండ్షిప్ ఓకే, తాగుడుకు బానిస అయ్యారా? అంతే కదా అర్థం. అలాగే మరి అదే కదా అర్థం చేసుకోవాలి. తాగుడు బానిస అవ్వడం అనేది అంత తాగాల్సిన అవసరం లేదు. అది అంతా అడిక్ట్ అయిపోయాడు. పిల్లలు ఉన్నారని కూడా ఆలోచించలేదు. 4 పిల్లలు పెట్టుకుని ఎలా మనపై ఎలా లాక్కొద్దామని అసలు పిల్లలు చేస్తానికి ఏ సమస్య లేదు. ఆయన వరకు ఆయన చూసుకున్నాడు అంతవరకు. మాకు అసలు ₹1 ఆయన మాకు ఇవ్వలేదండి. సినిమాలు చేసేటప్పుడు కూడా నేను ఎప్పుడు ఏమీ లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడు చెప్పడానికి ట్రై చేయలేదు మీరు? ఏం చెప్తాం, మనం ఎందుకు ఈ లైఫ్ అలా కదా. అది కుటుంబంలో మేము అందరం కలిసి ఉన్నాం కదా. అప్పుడు నేనేం మాట్లాడలేను కదండి. అది వేరే, అది ఫ్యామిలీ. ఇది నాకంటూ ఇప్పుడు మా ఆయనకంటూ ఏమి ఒక ఇల్లు వాకిలు అదంతా ఏం కట్టుకోలేదు. అప్పటికీ నేను బలవంతంగా ఒక ఫ్లాట్ తీసుకుంటే అది కూడా ఇంకా ఇలాగ అయినప్పుడు ఇంకేం కడతాం డబ్బులు, అది కూడా అంటే వాడికి ఇచ్చిన డబ్బులు తీసుకుని మళ్ళీ మేము వాడుకున్నాం. అలా 2-3 ఫ్లాట్లు నా ఫ్లాట్ నేను అమ్మేశాను. నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను.
అది కూడా అమ్మేసుకున్నాను నేను. ఓకే. నాకంటూ కూడా నేనేం ఉంచుకోలే. ఆయన హాస్పిటల్ బిల్ అదంతా నేనే చూసుకున్నాను. ఆయనకు హాస్పిటల్లో అంతా చాలా ఖర్చు అయింది. అప్పుడు అదేంటి హాస్పిటల్కి వెళ్తే ఒక్కొక్క నెల హాస్పిటల్లోనే ఉంచేదాన్ని. మారి బాగానే వచ్చేవాడు. మారి వచ్చి బాగా హ్యాపీగా ఉండేవాడు. చాలా మారిపోయాడు అనుకునేదాన్ని. మళ్ళీ వైట్ షర్ట్ ప్యాంట్లు గిలా వేసుకొని సినిమా రిలాక్స్ చేస్తానే అది ఇదని అలా అనేసి మళ్ళీ ఏదో ఒక్కరోజు ఎవరితో ఫ్రెండ్ వచ్చేదన్నా కొంచెం మందు తాగేస్తే చాలు మళ్ళీ మామూలు అయిపోయాడు. అట్లా అంతే, మనం ఏం చేయలేదు. ఓవర్ డ్రింకింగ్ అసలు లేదు, అసలు డ్రింక్ చేసేవాడు కాదు ముందంతా. అలాంటిది అతనికి ఆ 2 సినిమాలు దెబ్బతినడం, ఆ మోసపోయాడు. డబ్బులంతా ఏమార్చారు. ఒక్క రూపాయి రాలే మా కథలో. మేము పెట్టిన డబ్బులన్నీ పోయినాయి. కారు గీరు అన్నీ పోయినాయి. ఇల్లు అన్నీ అమ్ముకున్నాం. మాకు ఫ్లాట్ ఉంటుంది, అది కూడా అమ్మేసి నేను అన్ని అప్పులు తెచ్చాను అనమాట. అప్పులు తెచ్చి బయటపడ్డాం. సో ఆయన చనిపోయినప్పటికీ ఇంకా జోబులో ఏం లేదు. ఏమీ లేదండి, అసలు ఏముంటుంది. మరి అప్పుడు దాకా జాయింట్ ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదా ఇంకా? అవన్నీ ఎందుకులేండి, వద్దు. కానీ ఆయన చనిపోయినప్పటికీ 38 అంటే మీకు కూడా అంతే 39, 40. మీకన్నా చిన్న వాళ్ళే కదా ఆయన? 2 years చిన్న. ప్రేమించినప్పుడు తెలియదు చిన్న ఆయన తెలుసు, నేను చెప్పేశాను ఆయన, తనకు చెప్పా. నేనే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉంది. 40 సంవత్సరాలకి భర్త, 4 పిల్లలు, భర్త లేరు. ఇంకా మనమే ఈ కుటుంబాన్ని ఇంక ముందుకు నడపాలి అన్నప్పుడు అప్పటికి ఆయన ఉన్నప్పుడే సారీస్ అన్ని స్టార్ట్ చేశాను కదా, ఇన్సూరెన్స్ అన్ని అప్పుడు అతను ఉన్నప్పుడే చేసేదాన్ని. రియల్ ఎస్టేట్ చేశాను అతను ఉన్నప్పుడే చేశాను. అతని సంపాదన లేదు కదా. పిక్చర్లు యాక్చువల్గా మానేశాడు. ఎన్ని సంవత్సరాల ముందు, చనిపోక ముందు ఎన్ని సంవత్సరాల ముందు పిక్చర్లు ఆపేశారు? 4 ఏళ్ళు ఆఫ్ చేశాడు కదా. 4 ఏళ్ళ నుంచి అతను ఏ పని చేయడం మానేశాడు. షూటింగ్ వెళ్ళడు. షూటింగ్ పిలిస్తే రామనాయుడు గారి సినిమాలో షూటింగ్కి బండి వస్తే నాకు ఒంట్లో బాగాలేదు నేను రానని చెప్పేసి అంటాడు. శోభన్ బాబు వాళ్ళంతా వెయిటింగ్లో ఉంటారు అనమాట. అలా చేస్తే ఇండస్ట్రీలో ఊరుకోరు కదా. అలా పాడు చేసుకున్నాడు లైఫ్ని. ఒక రకంగా ఆయన కెరీర్ ఆయనే పాడు చేస్తున్నారు. ఆఫర్లు రాక కాదు, ఆఫర్లు వచ్చినాయి, చాలా వచ్చినాయి. అదే అంటారు కదండి. ఇప్పుడు శనీశ్వరుడు నెత్తి మీద ఉంటే ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు మంచిగా మన మనిషి మారదామన్నా కూడా మారనివాడు అనుకుంటా దేవుడు. అట్లా పరిస్థితి అనమాట అతనిది. పెళ్ళయ్యాక ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారమ్మా? ఉన్నాం చాలా. ఆయన చనిపోయేంత వరకు నేనే కదా చూసుకున్నాను. మహా అయితే ఒక 12-13 సంవత్సరాలే కదా. 81 నుంచి 98 అంటే చూడండి ఎన్ని సంవత్సరాలు. 98 వరకు ఉన్నారు. 98లో చనిపోయాడు అతను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.